ఆయన సవ్వడి పాటల విధానం ఏదైతే ఉందో మొత్తంగా ప్రజలను ఆకర్షింపజేసే విధంగా తన ఆట పాటలు ఉండేవి. ప్రధానంగా తను ఘంటసాల లాంటి సినీ గాయకులతో సమానమైనటువంటి గాన కోకిలలాగా ఆయన కీర్తి చెందారు. ఆ విధంగా సినిమాలో పాటలు పాడడానికి తనను తీసుకుపోవడానికి కొంతమంది ప్రయత్నం చేసినప్పటికీ ఆ ప్రయత్నాలను ఏమాత్రం కూడా తను పట్టించుకోకుండా తన గానం ఏదైతే ఉందో, నా గొంతు ఏదైతే ఉందో ఈ పీడిత ప్రజలకే అంకితం చేయాలనేటువంటి ఉద్దేశంలో భాగంగా తను ప్రజా కళలను, ప్రజా సాహిత్యాన్ని, ప్రజా సంస్కృతిని పెంపొందించడం కోసం తను నిరంతరము కృషి చేసినటువంటి పరిస్థితులు మనం చూసాం. ఆయన పాడినటువంటి పాటలు అనేకము ప్రజల నోళ్ళల్లో నేటికి నానుస్తున్నటువంటి పరిస్థితిని మనం చూసాం. అన్న అమరుడురా మన రామనరసయ్య అనేటువంటి పాట ఏదైతే ఉందో ఆ పాట ఆంధ్రదేశ ప్రజలను పెద్ద ఎత్తున ఆకర్షింపజేసినటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా రామనరసయ్య లాంటి అనేక మంది ప్రజానాయకులను, విద్యార్థి నాయకులను, విప్లవకారులను 1975-76 ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ కాలంలో పట్టుకొని కాల్చి చంపినటువంటి పరిస్థితులలో కామ్రేడ్ రామారావు, కామ్రేడ్ జంపాల చంద్రశేఖర ప్రసాద్ అనేటువంటి విద్యార్థి పీడిఎస్యు నాయకుడిని చంపినప్పుడు ఆయన మీద కామ్రేడ్ కాశీపతి రాసినటువంటి ఉయ్యాలో జంపాలో అనేటువంటి పాట కూడా బాగా ప్రాచుర్యం పొందినటువంటిది. ఆ